ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? ఏమైంది? ఏం కాలేదు. అబ్బు, ఏం కాలేదని ఇంత డల్గా చెప్పిందంటే ఖచ్చితంగా ఏదో అయినట్టే. ఎలాగోలా తెలుసుకోవాలి. వాట్ బేబీ, ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఏమైందో చెప్పు. నా ఎక్స్ ఉన్నాడు కదా, వాడి గురించి నా దగ్గర ఎత్తొద్దని ఎన్నిసార్లు చెప్పాను? వాడు ఈరోజు నన్ను కలిశాడు. ఓ, దానికెందుకు ఇంత డల్గా ఉన్నావు? కుంపదీసి పాత మెమరీలు ఏమన్నా గుర్తొచ్చేయండి. నువ్వు చెప్పింది నిజమే, వాడు నిజంగానే పెద్ద ఎదవా. సర్లే, ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు. నువ్వు ఫీల్ అవ్వద్దు మరి. అస్సలు చెప్పు. కలిసి కొంతసేపు మాట్లాడాక యు నో వాట్ అని చెప్పి ఇలా దగ్గరకొచ్చి నన్ను ఇలా దగ్గరికి లాక్కొని నా కళ్ళల్లోకి చూస్తూ ఇలా దగ్గాడు. అమ్మయ్యా, ఇంతేనా? వాడు ఇంకేం చేశాడు అని చెప్పి టెన్షన్ పడ్డాను. ఇంకా ఉంది. ఇంకేం జరిగిన తర్వాత? తీరిగ్గా చెప్పాడు నాకు కోవిడ్ పాజిటివ్ అని. ఏ, నువ్వైనా నాకు ఇది దూరంగా ఉండి చెప్పొచ్చు కదా. నన్ను చూడకుండా నువ్వు ఉండగలుగుతావా బేబీ? అందుకని నన్ను కూడా హాస్పిటల్ తీసుకెళ్తావా? యా, తప్పకుండా వస్తా. యా, డన్. సీ యూ. బేబీ, ఈ వీకెండ్ ఆఫీస్ వాళ్ళు ఔటింగ్ ప్లాన్ చేశారు. నేను వెళ్తున్నా. నేను లేకుండా ఔటింగ్కి వెళ్తావా? చెప్పడం మర్చిపోయా, మనం ఈ వీకెండ్ తిరుపతి వెళ్తున్నాం. అదేంటి నాకు చెప్పకుండా? నేను అనుకోలేదు, ఇప్పుడే ప్లాన్ చేశాను. ఇప్పటికిప్పుడు అనుకోవడం ఏంటి? అయినా తిరుపతికి ఎందుకు వెళ్తున్నాం? యాక్చువల్లీ నాకు కోవిడ్ నెగిటివ్ వస్తే నీ గుండు కొట్టిద్దామని మొక్కున్నాను. నీకు నెగిటివ్ వస్తే నాకు గుండు కొట్టించడం ఏంటి? నీకు నాలో చాలా నచ్చేది ఏంటంటే మొన్న ఏం చెప్పావు? ఏమో, రోజు కూడా చెప్పి చూస్తుంటా. ఏం చెప్పానేమో. చెప్పు. నీ ప్రెటీ ఫేస్ కదా. మరి నన్ను నువ్వు గుండులో చూసి తట్టుకోగలవా? మళ్ళీ నీకేమైనా అయితే? అదే నేనైతే నిన్నెలా చూసినా నీ పైన నాకు ఇష్టం తగ్గదు. ఏంటి? పద, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఏంటి దేవుడా ఇది? బేబీ, నేను కొంచెం లావైనట్టున్నా కదా? అమ్మో, ఇప్పుడు ఈ టాపిక్ తీసిందేంటి? అవును, లావ్ అయ్యావని చెప్తే చంపేస్తుంది. అమ్మాయిలకి అందమే ఇంపార్టెంట్. లావుగా ఉన్నా సరే నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్పాలి. అదేం లేదే, అదంతా నీ భ్రమ. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ బేబీ. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను లావైనా. అబే, అదేం లేదు, నువ్వు సన్నగానే ఉన్నావు.